కూడా మన రామాయణం, భారతం ఇవన్నిటిని కూడా కలగండి. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ లో వాళ్ళు ఏ పాయింట్ లో ఏ జోనర్ తీసుకోవాలి అనేది కూడా మెయిన్ అంశం. సో టోటల్ గా మాత్రం సినిమా మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక రేంజ్ లో ఉన్న సినిమా. స్టార్టింగ్ లో ఇంటర్వ్యూల దాకా కూడా స్టోరీలో రివీల్ కారు, ఇంటర్వ్యూల తర్వాతనే స్టోరీ అంతా మొత్తం కూడా రివీల్ అయిపోద్ది. అసలు కల్కి అంటే ఏందనేది ఒక ప్రపంచానికి తెలియ ప్రపంచానికి మనం తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి గారు ఆస్కార్ తీసుకొస్తే ఇక్కడ అశ్విన్ గారు ఒక ఇంగ్లీష్ వాళ్ళలో ఒక జెండా బాకినటువంటి ఆ ఘనత మన అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. సో రికార్డులు అవన్నీ స్టోర్ రూమ్ లో ఉంటాయి అమ్మా. ఎందుకు ఉంటాయి రికార్డులు అన్ని స్టోర్ రూమ్ లో ఉంటాయి. అర్థమైనా ఓకే కలెక్షన్ చెప్తున్నా కదా 1000 CR ఇది కలెక్ట్ చేస్తా అని. ఏమో నేను చెప్పిన ప్రతిదీ 1000 CR కలెక్ట్ చేస్తుంది. అందుకే చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా? ఆ మధ్య ఒక మహానుభావుడు మానేశాడు, నేను కూడా మానేస్తా. అర్థమైందా? సో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, దాంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. అంటే కోలీవుడ్ నుండి ఉన్నారు, బాలీవుడ్ నుండి ఉన్నారు, హాలీవుడ్ నుండి ఉన్నారు, మన టాలీవుడ్ నుండి కూడా ఉన్నారు. హీరో ఉన్నది ఒకరే ప్రభాస్, వాళ్ళంతా ఆర్టిస్టులు. అర్థమైందా? హీరో ఉన్నది ఇంకో పర్సన్, అది అర్జున్ రెడ్డియా లేకపోతే అర్జునుడా అనేటువంటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక రెండోది. మాక్సిమం ఎవరు కూడా అంత ఆర్టిస్ట్ అంటారు, హీరో కాదు. నేను అమితాబ్ బచ్చన్ ఎందుకు పెట్టారా అనుకున్నా, అమితాబ్ బచ్చన్ ఎందుకు పెట్టారా కానీ మొత్తం చాలా బాగా మిస్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేది లేదు. మొబైల్లో సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది లాగ్ అయింది అది ఇది అని చెప్తారు. కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 minutes లాస్ట్ 30 minutes కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏవైతే రూమర్స్ లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది. కొన్ని సీన్స్ లో రాజమౌళి గారు వచ్చే సీన్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మెన్షన్ చేస్తున్నాను వాళ్ళ పేర్లు కూడా. ఇప్పుడు ఎవరున్నారు థియేటర్ లో, ఏ రోల్ చేశారంటే అనలైజ్ చేసుకోవడం ఈజీ అయింది. ఎక్సైట్మెంట్ మిస్ అయిపోతుంది కదా. ఉన్నట్టుండి మనకు నచ్చిన హీరో స్క్రీన్ పైన చూస్తే ఆ ఫీల్ హై ఉంటుంది. సినిమాలో మీ ఫేవరెట్ సీన్ బాగా ఏది నచ్చింది? లాస్ట్ 30 minutes మొత్తం ఆ సాంగ్ కానీ అసలు చూస్తుంటే ఇంకాసేపు పొడిగించచ్చు కదా అనే ఫీల్ వస్తుంది. డైలాగ్ చెప్పొచ్చు కదా, అది ప్రభాస్ రాజ్ గారు మాత్రమే చెప్పారు. ఓవరాల్ రేటింగ్ కల్కి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేసిన అని చెప్పుకోవచ్చు. అలా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అన్న. నిజంగా బాహుబలిని మించిపోయే సినిమా ఇప్పుడు అంతలో వస్తుందో రాదనుకున్నాం కానీ బాహుబలిని మించిపోయింది. నిజంగా సూపర్ ఉందన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వద్దు. సినిమా చాలా బాగుంది.